గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన మాధవరం ఎన్ రాఘవేంద్రారెడ్డి. కర్నూలు జిల్లా యంత్రాలయం నియోజకవర్గంలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం నల్లగౌడ్ రాఘవేంద్రారెడ్డితో స్టార్ 9 న్యూస్ కర్నూలు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో మన టీడీపీ అభ్యర్థి అయినటువంటి రాఘవేంద్ర రెడ్డి సార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 15 సంవత్సరాల నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు కనీసం మంత్రాలయం నియోజకవర్గంలో చిన్న గ్రామానికి కూడా తాగునీటి సమస్య తీర్చలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారంటే ఏ గ్రామానికి పోయినా తాగునీటి సమస్య. బడుగు బలిగిన వర్గాల నాయకులకు వచ్చింది టికెట్, ఖచ్చితంగా మనం ఒకసారి గెలిపించుకోవాలనేది ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. ఈసారి ఖచ్చితంగా ఒక బీసీ అభ్యర్థి వచ్చినాడు అనేది మనసులో పడింది. ఖచ్చితంగా బీసీలు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు జనాలు, ప్రజలు. మా నాన్న ఎన్నో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేశాడు. ఏ నాయకుడు వచ్చినా, ఏ కార్యకర్త వచ్చినా దగ్గరుండి కొన్ని గ్రామాలైతే పోలీస్ స్టేషన్ కూడా పోకుండా మా ఇంట్లోనే పంచాయతీలు చేసి మా నాన్న ఉన్నప్పుడు పదవి ఇస్తాను మాకు సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది. కానీ మేము కోరి పదవులు అడగడానికి పోలే. ఆయన అవసరం ఆ రోజు ఉంది కాబట్టి మాకు కూడా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉండేటివి ఆ రోజు. దానివల్ల పార్టీ మారడం జరిగింది. కానీ బీసీ కుటుంబం బాగుందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యం. తెలుగుదేశం పార్టీలో పైకి వచ్చిన బీసీలే తప్ప ఈ వైఎస్ఆర్సీపీలో నేను ఒక బీసీ అని బయటికి రమ్మను. బీసీలందరూ వాడుకొని వదిలేస్తున్నారు. ఎమ్మెల్యే గారు 15 సంవత్సరాల నుంచి ఏ ఒక్క బీసీనన్నా పైకి తీసుకొని వచ్చాడా? బీసీల గురించి ఎంత పొగుడుతున్నాడే. ఏ ఒక్క బీసీ అయినా నుంచి ఎంత మెజార్టీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? నా ఎక్స్పెక్టేషన్ అయితే 25 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 25,000 ఈజీగా దాటుతుంది అనేది నా ఆలోచన. నాకు రాఘవేంద్ర రెడ్డి గారు స్పష్టంగా తెలియజేశారు, మాకు రాజకీయం కొత్త కాదు, రాజకీయం మాకు నాన్నవారం నుంచి కంటిన్యూషన్ ఉంది. కాబట్టి మాకంటూ ఒక వర్గం ఉంది, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లలో మాకు పడతాయని చెప్పేసి ఆయన ఎంతో ధీమా వ్యక్తం చేశారు. కనీసం మంత్రాలయం కాన్స్టిట్యున్సీలో 25,000 ఓట్లు మెజార్టీతో నేను ఖచ్చితంగా గెలుస్తానని ధీమాను వ్యక్తం చేసిన రాఘవేంద్ర రెడ్డి. ఇప్పుడు అనంతపురం ఉంది, ఎడారిగా రాయలసీమ అంటే రాళ్లసీమ అనేవాళ్ళు. అటుమింటిది నారా చంద్రబాబు నాయుడు రత్నాల సీమగా మార్చి కియా సంస్థ తెచ్చి దాదాపు 50,000 మంది ఈరోజు పనిచేస్తున్నాడు. 25,000 నుంచి 30,000 మెజార్టీతో రాఘవేంద్ర రెడ్డి గెలుస్తాడు. ఇది మంత్రాల నుంచి మరి తెలుగుదేశం పార్టీకి గిఫ్ట్గా ఇస్తామని కూడా మీ మీడియా ద్వారా కూడా, మీ ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నా. మనం మాధవరం రాఘవేంద్ర రెడ్డి వాళ్ళ స్వగృహంలో ఉన్నాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు మనతో ఉన్నారు. మాలాపల్లి నుంచి లక్ష్మణ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. సాగునీరు లేదు, తాగునీరు లేదు. కానీ మా బీసీ కులాల్ని అణగతొక్క వల్ల చాలా నష్టపోతున్నారు. కానీ దాని సామాజిక వర్గానికే పదవులు ఇవ్వడం వల్ల రాఘవేంద్ర రెడ్డి, రామకృష్ణారెడ్డి, రఘునాథ్ రెడ్డి వాళ్ళ ఆశీస్సులు, ఇక్కడ ఉలిగయ్య గారు కానీ, ముత్తిరెడ్డి కానీ, రామరెడ్డి కానీ అందరూ కష్టపడి అందరూ మనకి చంద్రబాబు నాయుడు గుర్తించి బీసీలకి ఇవ్వడం. అంటే మనశాంతిగా ఉండాలంటే, న్యాయ చట్టాలు కరెక్ట్గా ఉండాలంటే అది నారా చంద్రబాబు నాయుడుతోనే, మరి మంత్రాల నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డితోనే సాధ్యం. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారని, అయిన తర్వాత వెంటనే ఈ యొక్క ప్రాంతానికి సాగునీరు అయితేనేమి, త్రాగునీరు, ఇక రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి తను ఎంతో ప్లాన్తో ఉన్నారని చెప్పేసి స్పష్టంగా తెలియజేశారు. కెమెరామెన్ జాఫర్తో స్టార్ 9 న్యూస్ జిల్లా